నిన్నటి నుంచి చూస్తున్నాము ఫోన్ హ్యాకింగ్, లేకపోతే ఫోన్ అందరివి కూడా హ్యాక్ అయినవి. అది కొత్తగా నేను పూర్తిగా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మంత్రుల ఫోన్లే ఏకంగా హ్యాక్ అయినాయి. మంత్రులవి, తర్వాత జర్నలిస్టులవి. ఆ పలానా జర్నలిస్ట్ ఎవరైతే ఏ గ్రూపులలో అయితే ఉన్నారో అవన్నీ కూడా హ్యాక్ అయినాయి. దానికి సంబంధించి అన్నీ కూడా ఐకాన్స్ ఇమ్మీడియట్లీ కూడా ఎట్లయితే చూడండి, ఎవరెవరి అయితే గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్స్ అన్ని పేరు కూడా ఆల్మోస్ట్ మారిపోయినాయి. దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి వచ్చేసినాయి. అయితే ఈ మంత్రుల ఫోన్లు హ్యాక్ అయితే కూడా పెద్దగా ప్రభుత్వం నుంచి అయితే పెద్దగా ఏమి ఉలుకు పలుకున్నట్టు అనిపించలేదు. దానికి ఉదాహరణ కంటే దీనివల్ల ఒక భాగోతం బయటపడిందని చెప్పాలి. ఏంటంటే ఇక్కడ ఒక ఛానల్లో పనిచేస్తున్న ఒక యాంకర్కు సంబంధించిన దాంట్లో కూడా ఫోన్ హ్యాక్ అయింది. హ్యాక్ అయి దాని దగ్గర నుంచి అందరికీ కూడా మెసేజ్లు వెళ్తున్నాయి, డబ్బులు సహాయం చేయండి అనేసి. అప్పటికే 4 లక్షల రూపాయలు వాళ్ళు వేయడం జరిగింది. ఆ వేసిన ఎవరికైతే ఎవరికైతే హ్యాక్ చేస్తుండో వాళ్ళకే కదా పోయేవి. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆమె ఇంకా పరిణామాలు శృతి మించకూడదు పరిణామం అని చెప్పేసి ఆమె సిసిఎస్కి పోయి కంప్లైంట్ ఇవ్వాలని పోతే ఇది నాకు చాలా బాధ కలిగించిన అంశం. ఇది అందరు ఖండించాలి కూడా. ఆల్రెడీ జరుగుతుంది, నిన్న మొత్తం అదే చూస్తున్నాము. కానీ ఆదివారము రేపు రాపో ఎల్లుండి రాపు ఎంత అబ్యూజింగ్గా ఎంత ఘోరంగా మాట్లాడారు ఆమె ఫోను. ఆమె దేనికోసం పోయింది? ఏదో చిన్న చితక దానికి కాదు, ఇలా జరుగుతుంది, ఆల్రెడీ డబ్బులు ఇవ్వండి అనేసి మెసేజ్ పాస్ అవుతుంది, నా నెంబర్ హ్యాక్ అయిందని చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ తీసుకోరా. ఆదివారం అంటే అందరు మంచిగా మొద్దు నిద్రపోతారా? మళ్ళీ ఇట్లా మాట్లాడితే కోపం రావచ్చు. ఏమలట్టుకున్నారు? మేము ఏ అన్యాయం జరిగినా సహించామని చెప్తుంటే ఈడంగా మంత్రులకే దిక్కు లేదు, జర్నలిస్టులకే దిక్కు లేకపోతే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏందో. ఆ అమ్మాయి ఇన్నేళ్ల నుంచి ఫీల్డ్లో ఉంది, పోయేసి ఇమ్మీడియట్లీ మీరు కేసు ఫైల్ చేయండి అని చెప్తే ఆ అమ్మాయి ఆడ ఉండి అక్కడి నుంచి వేరే ఛానల్ వాళ్ళు ఏదో ఫోన్ చేసి ఏం జరుగుతుందో అడుగుతారు. అక్కడి నుంచి ఆమెను బెదిరించి ఆమె ఫోన్ లాక్కొని ఆమె మీద ఇంచుమించు ఒక మ్యాన్ హ్యాండ్లింగ్. దీనివల్ల బయటకు వచ్చిన అంశం ఏందనంటే ఈరోజు ఏ వ్యవస్థలు ఎంత మొద్దు నిద్రలో ఉన్నాయని కూడా అర్థమవుతుంది. ఎంత డెసిషన్ ఎంత ఫాస్ట్గా ఉండాలి. ఇప్పుడు ఆ ఐబొమ్మ రవి గురించి రోజు నిమిషానికి స్టోరీలు బయటికి వదులుతున్నారే, ఇది కూడా ఎంత ప్రమాదకరము. సో అందరు కూడా జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు, అసలు ఏమైంది అసలు వీళ్ళకు అనేసి. ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పే మాటలకు నిన్న జరుగుతున్న తీరుకు ఏమన్నా కొంచెమన్నా కంపారిజన్ అనేది ఏమన్నా కొంచెమన్నా ఉందా? మేము ఏది సహించము, అన్యాయాన్ని సహించము, అక్రమాలు సహించమని మాట్లాడుతుంటారు కదా. అది బయటకు వచ్చిన భాగోతం ఏంటంటే ఎట్లా ట్రీట్ చేస్తున్నారు. ఒక కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఏ రకంగా ట్రీట్ చేసిరనే విధానము నిన్న బయటపడింది. లిటరల్గా నేను చెప్తాది భాగోతమే అంటున్నాను. ఒక సంచలన విషయం అని చెప్పాలి. అమ్మాయి ఏమో అబద్ధం చెప్పలేదు కదా. అమ్మాయి ధైర్యం చేసి ఎవరన్నా ఇప్పుడు తమ తెలిసిన వాళ్ళందరికీ కూడా వస్తుంటే నిజంగా అమ్మాయికి ఏం కష్టం వచ్చిందో అని చెప్పేసి అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ వాళ్ళు అనవసరంగా వాళ్ళ జేబులు గుల్ల చేసుకుంటారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి అని చెప్తే నిన్న చెప్పిన విధానం అంతా కూడా చూస్తూనే ఉన్నారు కదా. నిన్నటి నుంచి జరుగుతూనే ఉంది. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచిరా? అసలు ఆ అమ్మాయికి ఏం జరిగిందని ఇప్పటికైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అసలు ప్రభుత్వం తరపు నుంచి? కనీసం మంత్రులనే రెస్పాండెంట్, కనీసం ఎవరెవరి మంత్రులవైతే హ్యాక్ అయిందో వాళ్ళన్న కనీసం మళ్ళీ మీదికి వెళ్ళి మాత్రం చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తుంటారు. అందరికీ నిన్న మొత్తం కూడా ఎవరెవరివైతే గ్రూప్స్ ఉన్నాయో ఏ వ్యక్తిదైతే ఫస్ట్ తను క్లిక్ చేస్తే హ్యాక్ అయింది అక్కడి నుంచి మొత్తం అతన్ని ఏ గ్రూప్లో ఉన్నాడు లేకపోతే తన సర్కిల్ కానించి మొదలు పెడితే మొత్తం వెళ్ళిపోయి ఇమ్మీడియట్లీ టక ఐకాన్ మార్కుంటూ వస్తూనే ఉన్నాయి. సపోజ్ గ్రూప్ పేరు సేమ్ ఉంటాయి, ఆ గ్రూప్ పేరు వెళ్ళిపోవడము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావడం. ఎంత తెలివిగా చేసిన వాళ్ళు కూడా అంటే మిగతావంటే క్లిక్ చేయరు కాబట్టి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆధార్ కేవైసీ లింక్ అనగానే అప్డేట్ అవుతారని చెప్పేసి మ్యాక్సిమం చేస్తారు. కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అందుకనే ఏదన్నా అన్నోన్వి క్లిక్ చేస్తలేరు కాబట్టి ఆ అవేర్నెస్ వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా కొత్త పుంతలు దుక్కుంటూ వస్తున్నారు. సో అది నిన్నటి నుంచి జరుగుతున్న భాగోతం ఏంటంటే ఏ రోజుకు ఆ రోజుకు ఏ నిమిషం ఆ నిమిషము డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండాల్సింది. వాళ్ళ బాధ్యత ఏమంటారు, ఎంత కేర్లెస్గా ఉన్నారు అనేది అర్థమవుతుంది. అంటే విత్ ప్రూఫ్స్తో కదా బయటపడింది, ఏదో కొత్తగా ఏదో చెప్తున్నది కాదు, విత్ ప్రూఫ్స్తో బయటకు వచ్చిన విధానం అది.